హలో, ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యూ? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ఈ క్రిస్మస్ మాసంలో మీరందరూ కూడా చాలా బిజీగా ఉండుంటారు. క్యారల్స్తో, ఇంటి డెకరేషన్తో, అలాగే మందిరాలు డెకరేట్ చేయటంలో, షాపింగ్స్ చేయటంలో ఇలా చాలామంది కూడా బిజీ అయిపోయి ఉంటారు కదండి. అవును కదండి. మన క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు అతిపెద్ద పండుగ ఏంటంటే క్రిస్మస్ అండి కదండి. కాబట్టి మనం అన్నీ బాగా చేస్తాం. ఇల్లు క్లీన్ చేసుకోవటము, అలాగే నూతన వస్త్రాలను కొనుక్కోవటము, పిండి వంటలు చేసుకోవటము, ఇంటిని డెకరేట్ చేసుకోవటము, ఇలా రకరకాలుగా చాలా చేస్తూ ఉంటాం కదండి. మంచిదే, అదన్నీ కూడా చాలా మంచిదే. అసలు యేసు ప్రభు పుట్టుక గురించి అనగా క్రిస్మస్ అనగా మరి క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అంటే క్రీస్తుని ఆరాధించటం. ఆ విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోయి మిగతా అన్నీ కూడా చేస్తూ ఉంటాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, ఇది తప్ప అన్నీ కూడా చేస్తూ ఉంటాం కదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మాసములో మరీ ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండి దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన ఈ భూమి మీదకి మానవుడిగా, నరవతారిగా ఎందుకొరకు జన్మించాడో అది మనం గ్రహించిన వారమై, దాన్ని తెలుసుకున్న వారమై, దానిని బట్టి మనం ప్రభువుని స్తుతించి గణపరచవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ సమయంలో ప్రభువుని ఎక్కువగా ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన గణపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.